హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నెలకొంది. నిన్న నుంచి ఈ ట్రాఫిక్ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే పోలీసులు ఈ ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నా కానీ ఈ ట్రాఫిక్ మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ పై మనతో మాట్లాడడానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ట్రాఫిక్ ఎందుకు జరుగుతుంది? ఈ ట్రాఫిక్ ఇంత ఉండడానికి గల కారణాలు ఏంటి? దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి గ్రామాలకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల ఈ టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజా దగ్గర యావరేజ్ గా పాస్ అయ్యే వెహికల్స్ కంటే ఈ గత 3 రోజుల నుంచి వెళ్ళి డబల్ రావడం జరిగింది. యావరేజ్ గా వచ్చేదానికంటే డబల్. ఈ 3 రోజులలో దాదాపుగా 2 లక్షల వాహనాలు హైదరాబాద్ సైడ్ పాస్ కావడం జరిగింది. దానికి సంబంధించి మేము తీసుకున్న చర్యలలో భాగంగా లేన్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టెప్ వాళ్ళ టోల్ సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తూ హైదరాబాద్ సైడ్ లేన్స్ ఇంక్రీజ్ చేయడము, ఫాస్ట్ ట్రాక్ లేని వెహికల్స్ కు ఇమీడియట్ గా సైడ్ కు తీసుకొని వాళ్ళ యొక్క స్కానర్ ద్వారా స్కాన్ చేయించి ఎటువంటి లైన్ లో ఉన్న వెహికల్స్ కు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ కాకుండా అన్ని కూడా 2 నుంచి 3 నిమిషాల మధ్యలోనే ఇమీడియట్ గా ఇక్కడ నుంచి పాస్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకు చౌటుప్పల్ టౌన్ లో గానీ మనకు ట్రాఫిక్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముందస్తు చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు ఈ ట్రాఫిక్ కాకుండా? ముందస్తు చర్యలో భాగంగా మనకు మేజర్ గా బస్ స్టాండ్, చౌటుప్పల్ టౌన్ లో ఉన్న బస్ స్టాండ్ ఆర్టీసీ బస్సెస్ ను రెగ్యులేట్ చేయడం. ఆర్టీసీ బస్సెస్ బయటికి రావడం ద్వారా ఆడ చౌక కావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సెస్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేస్తూ నారాయణపూర్ ఎక్స్ రోడ్ లో ఏదైతే ఉన్నదో నారాయణపూర్ ఎక్స్ రోడ్ యూటర్న్ క్లోజ్ చేయడం జరిగింది. నారాయణపూర్ యూటర్న్ క్లోజ్ చేయడం ద్వారా టువర్డ్స్ బస్ స్టాండ్ దగ్గర ప్రత్యేకంగా 3 ఎస్ఐలు మరియు 12 మంది సిబ్బంది ప్లస్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐస్ అందరం కూడా ఎక్కువ సిబ్బందిని నియమించి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పంపించడం జరిగింది. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇంకో నెల 2 నెలలు అయితే సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ సంక్రాంతికి ఈ ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది, రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మీరు ముందస్తుగా ఏం చర్యలు తీసుకుంటారు దాని గురించి? మీరు గత సంక్రాంతి పండుగ అప్పుడు కూడా సేమ్ రాచకొండ సిపి గారి ఆదేశాల మేరకు ఒక 15 డేస్ ముందే దీనికి టోటల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మరియు ఈ టోల్ వాళ్ళ ద్వారా ఈ యొక్క కోఆర్డినేషన్ ద్వారా లాస్ట్ టైం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కూడా చూస్తుంటారు, ఎక్కడ కూడా టువర్డ్స్ హైదరాబాద్ కానీ పంతంగి టోల్ గేట్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా పంపించడం మాకు అది ఒక మంచి సక్సెస్ గా మేము భావిస్తున్నాము. ఈసారి కూడా మీరు అడిగిన విధంగా ఖచ్చితంగా మేము ఒక 1 మంత్ ముందు నుంచే దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ తయారు చేసుకుంటాము. మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అందరి కోఆర్డినేషన్ తో, ప్రజల కోఆర్డినేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోని ప్లస్ ఈ నేషనల్ హైవే వర్క్ కూడా జరుగుతున్నది, ప్లస్ ఎన్ఎస్సి వాళ్ళ కోఆర్డినేషన్ ప్లస్ అందరి సహకారంతో ఈసారి కూడా ఖచ్చితంగా మేము ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే ట్రాఫిక్ గల కారణాలు అయితే ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ మేము క్లియర్ చేస్తున్నాము. అయితే సొంతూరు నుంచి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం కావడంలో అయితే ఏదైతే ఈ చౌటుప్పల్లో రోడ్ల పనుల విస్తరణలో భాగంగా ఈ ట్రాఫిక్ కొంచెం కనిపిస్తుంది. ఏదైతే రాచకొండ సిపి గారి ఆదేశాల మేరకు ఈ ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు మేము క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నామని భువనగిరి ఏసీపీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామాన్ కృష్ణతో గణేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.